యశ్వమెస్సియ నందు ప్రియ సహోదరి సహోదరులకు షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందాం. ఏంటంటే సాతాను యొక్క లక్షణాలు. సాతాను యొక్క లక్షణాలు సాతాను యొక్క లక్షణాలు ఏంటంటే మెయిన్గా యశ్వమెస్సియ చెప్పింది ఏంటంటే సాతాను ఆది నుండి అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడని. అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడని. కాబట్టి అబద్ధాలు ఎవరైతే ఎక్కువగా ఆడుతూ ఉంటారో వాళ్ళు సాతాను సంబంధులు. అబద్ధం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుంచి వచ్చింది. ఈ సాతాను సంబంధులు ఎక్కువగా అబద్ధాలు ఆడతారన్నమాట. అబద్ధాలు ఆడలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు, కానీ ఎక్కడికక్కడే వెళ్ళేస్తారు. ఎక్కడికక్కడే అబద్ధాలు, ఎక్కడికక్కడే నోరిప్పితే అబద్ధాలు అనమాట. నోరిప్పితే అబద్ధం, నిజమనేది వాళ్ళ నోటంట రాదు. బైబిల్లో కీర్తన గ్రంథం ఉంటుంది. ఏంటంటే భక్తిహీనులు పుట్టుకతోనే అబద్ధములు ఆడుచు తప్పిపోతారన్నది. వాళ్ళ భక్తిహీనులు అనమాట. అబద్ధం అనేది ఏంటంటే 100% సాతాను యొక్క లక్షణం. పిల్లలు తల్లిదండ్రులుగా అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళు సాతాను సంబంధులు, అందుకని దేవుని సంబంధులు కారు. అలాగే చాలామంది భార్య భర్తకు అబద్ధం చెప్తుందంటే సాతాను సంబంధి. భర్త భార్యకు అబద్ధం చెప్తుందంటే వాళ్ళను కూడా సాతాను పనిచేస్తున్నట్లు. కాబట్టి అబద్ధం అనేది ఏంటంటే 100% సాతాను యొక్క లక్షణం. ఈ అబద్ధాలు ఆడే వాళ్ళని ఎవరో నమ్మరు. ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 3 సార్లు మోసపోతారు. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళ అబద్ధికులని తెలుస్తుందో వాళ్ళ నిజం చెప్పినా కూడా నమ్మరు. ఏం చేద్దంటే వాళ్ళ బిగినింగ్ నుంచి అలాంటి బీజం అవతలలో వేశారు కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళ నిజం చెప్పినా నమ్మరు. అదే నిజం చెప్పే వ్యక్తులు ఏదైనా ఒక చిన్న అబద్ధం ఆడినా అది కొట్టుకుపోతుంది. కానీ ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాళ్ళు నిజం చెప్పినా కూడా వాళ్ళని సస్పెక్ట్ చేయవలసి వస్తుంది అన్నమాట. అంటే నమ్మశక్యం కాకుండా ఉంటారు వాళ్ళని అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అబద్ధం చెప్పడం అనేది 100% సాతానాత్మ చెప్తున్నాను. తర్వాత ఏంటంటే బైబిల్ ప్రకారంగా అబద్ధాలకు జనకుడు ఎవడంటే సాతాను. ఆ సాతాను యొక్క ఆత్మ ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు అబద్ధాలు చెప్తున్నారా లేదనేది మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. చేసుకుంటే మీరు ఏమేమి అబద్ధాలు చెప్తున్నారో మీకు తెలుసు. మీ అంతరాత్మ కన్నా గొప్ప విమర్శకుడు ఎవడు ఉండడు. మీ అంతరాత్మలో మీకు తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్తున్నారు, మీరు మోసం చేస్తున్నారు, లేకపోతే నమ్మించి మోసం చేస్తున్నారు. ఇవన్నీ మీ అంతరాత్మకే తెలుసు. కాబట్టి ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అబద్ధం చెప్తున్నారంటే మాత్రం మీరు సాతాను సంబంధులను మాత్రం మర్చిపోకండి. ఇకపోతే రెండవ డీప్ లక్షణం ఏంటంటే మాట వినకపోవటం. మాట వినకపోవడం అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు పిల్లలు వినకపోవడం అనేది సాతాను యొక్క లక్షణం. మాట వినకపోవడం అనేది మహాఘోరమైన పాపం అన్నమాట. సమూయేలు చెప్తాడు సౌలుతో, బలులు అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టం అంటాడు. మాట వినకపోవడం మహాఘోరమైన పాపం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రుల మాట కానీ లేకపోతే భర్త మాట భార్య వినకపోవడం కానీ, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం కానీ, ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు అన్నమాట. కొంతమంది ఏంటంటే నటిస్తామంటారు. నటించడం అనేది కూడా దెయ్యపు లక్షణమే. హెస్కేలు గ్రంథం ఉంటుంది. ఏమంటే ఈ జనులు నా జనులైనట్టుగా నీ ఎత్తుకు వచ్చి ఎంతో ప్రేమ కనపరుస్తూ నటిస్తారు, కానీ వాళ్ళ హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది. వాళ్ళు నువ్వు చెప్పిన మాటలు వింటారు, కానీ దేన్ని అనుసరించి నడుచుకోరాడు. అంటే నటించడం. మూడవ లక్షణం ఏంటంటే నటించడం అనేది అంటే అంత అబద్ధం, మాయ, మోసంతో కూడిన దాన్ని నటన అంటారు. నటన ఏంటంటే నటన కూడా ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం చేసే ఒక మోసపు క్రియనే నటన అంటారు. నటన అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని నమ్మించడానికి చేసే మోసపు క్రియనే నటన అంటారు. కాబట్టి నటించడం అనేది దెయ్యపు లక్షణం. అర్థమవుతుందా మీకు? ఇకపోతే 4వ లక్షణం తెలుసండి. దెయ్యపు లక్షణంలో 4వ లక్షణం విసిగించడం అనేది చాలా దరిద్రపు లక్షణం అనమాట. ఒక మనిషి చెప్పిన అప్పుడు ఒక తండ్రి కానీ తల్లి కానీ ఒక మాట పిల్లలకు చెప్తే వాళ్ళు విసిగిస్తుంటారు. విసిగించడం ఏంటంటే డెవిల్ క్యారెక్టర్ అనమాట. ఇది విసిగించడం అంటే మాట వినకపోవడమే కదా, దాన్ని కూడా విసిగించడం. అదే
పరమ తండ్రి కూడా అంటూ ఉంటాడు, అరణ్యంలో మీరు నన్ను చాలాసార్లు విసిగించారంటాడు. విసిగించడం అంటే చెప్పింది చెప్పినట్టుగా చేయకపోవడం. ఈ గుణలక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా నాశనానికి సిద్ధమైపోతారన్నమాట. ఈ 4 క్యారెక్టర్స్ మీ హృదయాల్లో లేకుండా చూసుకోండి. ఈ 4 క్యారెక్టర్స్ ఏంటి మళ్ళీ చెప్తాం కదండి. 1, అబద్ధాలు ఆడటం. అబద్ధాలు ఆడేవాడిని ఎవడో నమ్మరు. అది ఆడదే కానీ, మగోడే కానీ, పిల్లలే కానీ, తల్లే కానీ, భార్య కానీ, భర్తే కానీ, ఎవరంటే కానివ్వండి. ఎవరైతే ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉంటారో వాళ్ళని ఎవరో నమ్మరు. ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు అపవాది సంబంధులు. 2వది, మాట వినకపోవటం. ఒక దైవజనుడు చెప్పిన మాట కానీ, తల్లిదండ్రులు చెప్పిన మాట కానీ, తల్లి చెప్పిన మాట కానీ, తండ్రి చెప్పిన మాట కానీ వినకుండా ఉంటారు సార్ పిల్లలు. అలాంటి వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులు. 3వది ఏం చెప్పాను మీకు? 3వది ఏం చెప్పాను? నటించడం. నటించడం అంటే అది నిజం కాదు, యాక్షన్ చేస్తారన్నమాట. అంటే నిజమైనట్టుగా నటిస్తుంటారు. ఎక్కడికెక్కడ నటించడం అలవాటు నేర్చుకుంటే ఆ నటించేది కూడా సాతాను యొక్క లక్షణమే. తర్వాత ఇక 4వ లక్షణం ఏం చెప్పాను మీకు? విసిగించడం అంటే చెప్పిన పని చెప్పినట్టుగా చేయకపోవడం, తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, రకరకాలుగా హింసించడం, గాయపరచడం, మనసుకి ఇబ్బంది కలుగు చేయడం. ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళందరూ కూడా సాతాను యొక్క సంబంధులు. కనుక ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు నేను చెప్పే చిన్న అబద్ధమే కదా అని. కానీ మీరు చెప్పే ప్రతి అబద్ధం కూడా చాలా దేవుని దృష్టిలో చాలా ఘోరమైన మహాపాపం అన్నమాట. మాట వినకపోవడం మహాఘోరమైన పాపం. విసిగించడం, నటించడం, ఇవన్నీ దెయ్యపు లక్షణాలు. ఒకవేళ ఇవన్నీ మీలో ఉంటే మాత్రం తొందరగా వీటిని తొందరగా తీసేసుకుని ఒక వ్యక్తి మనల్ని నమ్మిలా చేయాలంటే, నమ్మిక ఉంచాలంటే నువ్వు చాలా నిక్కచ్చిగా ఉండాలి. చెప్పిన వెంటనే విధేయతకు చూపించాలి. విధేయత చూపిస్తే అప్పుడు ఏమవుతుంది? మాట వినివాడు ఏమవుతాడు? దీవెన పొందుతాడు. తర్వాత ఏం చెప్పింది మీకు? మాట వినాలి. తర్వాత నటించకూడదు. నటించడం అంటే యాక్టింగ్ చేయటం. నిజం కాదు కానీ యాక్టింగ్ చేస్తుంటారు. యాక్టింగ్ చేసేవాళ్ళు కూడా పరమతండ్రికి అసహ్యం అనమాట. అర్థమవుతుందా? ఇకపోతే విసిగించడం అంటే చెప్పిన పని చేయకపోవటం, లేకపోతే ఏది చెప్పినా ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, ఇరిటేట్ చేయడం, ఎదుటి వాళ్ళని గాయపరచడం, ఇరిటేషన్ రప్పించడం, ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. ముఖ్యంగా పిల్లల కోసం చేస్తున్నాను, యవనస్తుల కోసం చేస్తున్నాను. యవనస్తులు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, లేకపోతే పెళ్ళైన యవనస్తులు, వీళ్ళందరి కొరకు చేస్తున్న మెసేజ్ ఇది. ఈ 4 లక్షణాలు మీలో ఉంటే మాత్రం వెంటనే వాటిని వదులుకొని సత్యమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. మాట వినడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నటించడం మానేయండి. అబద్ధాలు చెప్పడం మానేయండి. విసిగించడం మానేయండి. అప్పుడు మీ జీవితంలో పరమతండ్రి మేలు చేస్తారు. లేదనుకో మీరు సర్వనాశనం అయిపోతారన్నమాట. అనుమానం ఏం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవంతో చెప్తున్నాను. తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు కానీ, తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు ఎవరు కూడా బాగుపడరు. తల్లిదండ్రుల మాట విన్న పిల్లలు ఎవరు కూడా బాగుపడరు. తల్లిదండ్రుల యొక్క మాట వినకపోవడం వలన అనేక మంది నాశనం అయిపోతారు. తల్లిదండ్రులకు నటించేవాళ్ళు సర్వనాశనం అయిపోతారు. తర్వాత తల్లిదండ్రులు విసిగించేవాళ్ళు వాళ్ళ జీవితమే ఉండదు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఇలాంటి శాపాలు మీ మీదకు తెచ్చుకోకుండా మీరు పద్ధతిగా జీవిస్తూ దేవుని బిడ్డగా మంచి పేరు తెచ్చుకోండి. పరమతండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.